ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, బాగా చదువు అంటే అస్సలు రాదన్నమాట అండి. చదువు అసలు బుర్రకెక్కదన్నమాట వాడికి. చెప్పండి, ఏమెక్కదు? చదువు అసలు బుర్రకెక్కదు. చదువు అంటేనే నచ్చదు. బాగా ఆటలంటే ఇష్టం. ఎక్కడ వాలీబాల్ కనబడితే అక్కడ పరిగెత్తిపోతాడేమో, ఎక్కడ ఫుట్బాల్ కనబడితే అక్కడ పరిగెత్తిపోతాడేమో. బాగా ఏంటంటే ఆటలంటే ఇష్టం, తిరగడం అంటే ఇష్టం, అల్లరి పనులు చేయడం అంటే ఇష్టం. కనుక ఒక రోజున తన తల్లిని ప్రిన్సిపాల్ పిలిచారే, మీ అమ్మని తీసిరా రేపు మాట్లాడాలన్నాడట. మీ అమ్మని తీసిరా స్కూల్కి వచ్చేటప్పుడు మాట్లాడాలన్నాడు. ఆ మరుసటి రోజు వాళ్ళమ్మ స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్కి వెళితే ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ అన్నాడట, అమ్మ నీ కొడుకుని ఇంటికి తీసిపో, టీసీ ఇచ్చేస్తాను, ఇంకా మా స్కూల్లో వద్దు నీ కొడుకు అన్నాడండి. అదేంటి బాబు అంత మాట అన్నారు? అదేంటి ఏం చేశాడండి మా ఓడు అన్నాడు. మీ ఓడు ఏం చేయడమ్మా, మీ ఓడికి చదువు చెప్పడానికి మేము సరిపోలేకపోతున్నాం, మేము చెప్పిన చదువు ఏం వాడికి బుర్రకెక్కట్లేదు, కాబట్టి వాడు చదువు చదవట్లేదు, అల్లరి చేస్తున్నాడు బాగా. వీడు స్నేహం చేసి ఇంకొంతమంది పిల్లలు పాడైపోతారు వీడు కనుక ఇక్కడే ఉంటే, మా స్కూల్లో ఉంటే. కాబట్టి ఇంటికి తీసిపోయి ఇంకో స్కూల్ ఎక్కడన్నా జాయిన్ చేసుకుని మా స్కూల్లో వద్దు అన్నారండి. ఈమె ఎంత బ్రతిమలాడినా ప్రిన్సిపాల్ గారు ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోయేసరికి ఇంకేం చేస్తుంది మరి, టీసీ ఇచ్చేసాడు ప్రిన్సిపాల్ గారు. ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయిందట తల్లి. వీడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, స్కూల్ వదిలేసిన తర్వాత ఇంటికి వెళ్ళి, అమ్మ మా ప్రిన్సిపాల్ రమ్మన్నాడు కదా నిన్నే, మా ప్రిన్సిపాల్ ఏం చెప్పాడమ్మా నా గురించి, నేను బాగా చదువుతున్నానని చెప్పాడా అన్నాడట. అదే మనమైతే ఏం చేద్దాం, అప్పటికే పెనం మీద పెట్టిన వేడి అట్లోసి ఉంటే గబగబా ఇంకొంచెం వేడి చేసి తీసుకొచ్చి శుభ్రంగా వీపు మీదో కాలు మీదో చేతుల మీదో వాతలు పెడేద్దాం. ఎరా ఇంత మాట అంటే ఏమంటున్నావు అని. తల్లి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఒరే మీ స్కూల్లోంచి పంపించేశారా, నిన్ని రావద్దని చెప్పారా అని అంటే కుర్రోడు ఎక్కడ బాధపడతాడో, వీడి మనసు ఎక్కడ, వీడి పసి హృదయం ఎక్కడ దెబ్బతింటుందో, ఎక్కడ గాయపడుతుందో ఆలోచన చేసింది. కోపాన్ని దిగమింగుకుంది, ఉక్రోషాన్ని దిగమింగుకుంటుంది ఆ తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పమ్మా ఏమన్నాడు మా ప్రిన్సిపాల్ అంటున్నాడు, వీడు గారం చేస్తున్నాడు. కనుక తల్లి అంది, రే నువ్వు చాలా బాగా చదువుతున్నావంట, నువ్వు బాగా తెలివైనోడు అంట, కాబట్టి మీ ప్రిన్సిపాల్ ఏమన్నాడంటే నీకు చదువు చెప్పడానికి వాళ్ళ తెలివితేటలు సరిపోవట్లేదంట, నీకు చెప్పడానికే. వాళ్ళందరికంటే నువ్వు బాగా తెలివైనోడు అంట, కనుక వాళ్ళు నీకు చదువు చెప్పలేకపోతున్నారంట. ఇంకా మంచి స్కూల్ ఎక్కడన్నా ఉంటే ఆ స్కూల్లో ఏమన్నారా నిన్ని అని చెప్పిందంట. వీడు ఆనందంతో ఉబ్బు తబ్బిపోతున్నాడంటే ఈ ముద్దబ్బాయి, వీడికి ఆ చదువే ఎక్కదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా తల్లి చెప్పి లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి ఏడుస్తుందంట, ప్రభువా నా కొడుకు భవిష్యత్తు ఏంటి, వాడు బ్రతికేంటి, వాడు అందరి పిల్లల్లా చదువుకోవటం లేదు నాయన, అందరి పిల్లల్లా ప్రయోజకుడిగా కాలేడేమని నాకు భయం వేస్తుంది. ఇదిగో నాయన నా కొడుకు ఎలాగైనా ప్రయోజకుడు అవ్వాలి, నా కొడుకు దీవించబడాలి, నా కొడుకు ఆశీర్వదించబడాలని కన్నీరు కార్చి దేవుని దగ్గర తన కొడుకు కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసిందంట అనేక సంవత్సరాలు. అలా దేవుడు ఆ కన్నీటి ప్రార్థన ఆలకించి ఈ ముద్దబ్బాయి ఏ వస్తువు చూసినా చెడగొట్టే అలవాటు వీడికి. చెప్పండి, ఏ వస్తువు చూసినా చూడండి, కొంతమంది పిల్లలు ఉంటారు, ఫోన్లో వీళ్ళు ఆడుకుంటారని తల్లి తండ్రి బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా మంచి బొమ్మ కొనుక్కొచ్చి ఇచ్చారనుకోండి, తెచ్చిన నిమిషంలోనే నేలనేసి పగలగొట్టి దానిలో ఏమున్నాయో దాని పేగులన్నీ బయటికి పీకేసి పాడేసే పిల్లలు ఉంటారు చూసారు కొంతమంది. అది దాంట్లో ఏమున్నాయో చూసేయాలి ముందు, అది ఎలా పనిచేస్తుందో చూడాలని వాళ్ళ ఆలోచన మాటని పగలగొట్టేసి అన్నీ పీకేస్తారు, దేనికి దాన్ని పీకేస్తారు. తల్లిదండ్రులు కోపం వచ్చి, ఎరా ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కొచ్చానని నువ్వు ఇలా చేసావని జుట్టెట్టుకుని గోడకేసి కొట్టి నేల మీద అటు ఇటు లాగి చెమట అవసరమైతే తలకాయ ఎట్టుకుని నేలకు కొట్టి చితక్కొట్టి చింతకాయ పచ్చడి ఎడుతుంటారు కొంతమంది. అటు చేసిన అల్లరికి ఈయన కూడా అలాంటివాడేనండి. తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రభువా
నా కుమారుణ్ణి దీవించయ్యా, నా కుమారుడు చదువు రావట్లేదయ్యా, వాడి భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదయ్యా, వాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఒకరోజున అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది, కరెంటు నుండి లైట్ వచ్చేలా చేయాలి, వెలుగు వచ్చేలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. పెద్దదానికి వేసాడు ప్లాన్ నేడు. అసలే చదువు రాని ముద్దబ్బాయి, ఒక దేంతో పెట్టుకున్నాడు, కరెంటుతో పెట్టుకున్నాడు. పని తేడా వచ్చిందంటే ఈడే పోతాడు. ఆలోచిస్తున్నాడు, కరెంటు బల్బు కనిపెట్టాలి, వెలుతురు రావాలి, ఆ వెలుతురు ఎలా వస్తుంది అని ఆలోచన చేసి ఏయో ప్లాన్లు వేసి మొత్తం మీద ఒక బల్బు కనిపెట్టాడు, కరెంటు బల్బు. ఇదివరకు మనం బల్బులు వాడేవాళ్ళం కదా, ఇప్పుడు ఎవరు వాడలేదై కరెంటు బల్బు. కనుక ఆ కరెంటు బల్బు తయారు చేయడానికి ప్రయత్నం చేసి బల్బు తయారు చేసి దానిలో ఈ ఫిల్మెంట్ ఉంటుంది కదా, చిన్న ఫిల్మెంట్ ఉంటుంది, గమ్ములు ఊపమంటుకొని ఊడి పడిపోయేది. అది ఆ ఫిల్మెంటు తయారు చేసి ఇలా కరెంట్లో పెట్టేటప్పుడల్లా టుప్మని వెంటనే పోయేదంట. తయారు చేసేవాడు పెట్టేవాడు బోర్డులో టుప్మని పోయేది. మళ్ళీ ఏమైందబ్బా ఇలా పోతుందని మళ్ళీ దానికి ఇంకొంచెం గట్టిదేసి ఏం చేయాలని ఆలోచించి అవన్నీ చేసి మళ్ళా కరెంట్లో పెట్టేవాడు, మళ్ళా టుప్మంటూ పోయేది. ఇలాగ దాదాపు 999 సార్లు పోయిందంట. ఎన్నిసార్లు? 999 సార్లు ఫెయిల్ అయిపోయాడు తన ప్రయోగంలో. చేస్తున్నాడు, త్వరగా పోతుంది, వెంటనే ఫిల్మెంట్ రాలిపోయి టుప్మని ఆరిపోతుంది. వీడికి ఇంకా పట్టుదల ఎక్కువేమో, దీన్ని ఎలాగైనా సాధించాలనుకున్నాడు. 1000సారి బాగా తయారు చేసాడు, గట్టిగా తెరిచి కరెంట్లో పెడితే ఈసారి పోలేదు. అది దేవునికి స్తోత్రం. ఈసారి బాగా వెలిగేసిందంట. చూడండి, తల్లి ప్రార్థన, తల్లి ఆశీర్వాదం, తల్లి దీవెన ఆ కొడుకుని గొప్ప శాస్త్రవేత్తగా చేసేసింది. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వీడు స్కూల్లో చదువుకోవడానికి పనిచేయడు, తీసుకుపోండి అన్నవాడు. చెప్పండి, మనందరికీ ఏమిచ్చాడు? వెలుగులు ఇచ్చాడు. లేకపోతే మన అందరం కిరసనాలు బుట్లు పెట్టుకుని ఉండవలసి ఉన్నవాళ్ళు కదా. ఇదివరకు లాంతార్లు ఉండే, మా చిన్నప్పుడు లాంతార్లు, కిరసనాయిల బుడ్లు ఉండే కరెంటు లేని రోజుల్లో. కనుక గట్టిగా గాలెత్తే ఆరిపోయి తుఫాన్ లాంటిది పట్టిందంటే అస్తమాటు అగ్గిపెట్టి దగ్గరెట్టుకుని వెలిగించుకోవడమే దాన్ని. ఆ పైన చిమ్ముని జారి కింద అడితే ఇంకా ఆ దీపాన్ని నిలబెట్టడం ఎంత కష్టమో ఆ రోజుల్లో కదా. అలాంటి రోజులు. అలాంటి రోజుల్లో లోకానికే వెలుగు తెచ్చే గొప్ప ప్రయోజకుడయ్యాడు. ఎవరి ఆశీర్వాదం? గట్టిగా చెప్పండి. తల్లి ఆశీర్వాదం. తల్లి దీవించింది. రే, నువ్వు గొప్ప ప్రయోజకుడు అవుతావురా, దీవించబడతావు, గొప్ప జ్ఞానంతో నింపబడతావు అని ఆశీర్వదించింది తల్లి. కనుక వారి వెధవా, ఇంక నువ్వు పనిచేయవురా, ఏ స్కూల్లో నిన్నెవడో చదివించడరా, ప్రతి ప్రిన్సిపాల్ తీసుకుపోమ్మంటున్నాడు రా, ఇంకా నీ బతుకు ఇంతేండ్రా, నువ్వు చావరా అని తిట్టుంటే చెప్పండి, ఈరోజు మనకింత తెలుగు వచ్చేవాడా? చెప్పండి, వచ్చేది కాదేమో. కానీ ఒక ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిని తల్లి దీవించి, తల్లి ప్రార్థించగా అతడు గొప్ప ప్రయోజకుడిగా మారాడు. అతడే థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అతడు పెద్ద భౌతిక శాస్త్రవేత్త అయిపోయాడు. ఫిజిక్స్ అంటే చాలా కష్టం అండి. భౌతిక శాస్త్రం అంటే సామాన్యుడు చదవలేడు. బాగా తెలివితేటలు ఎక్కువ ఉండాలి, బాగా జ్ఞానం ఉంటే కానీ ఆ ఫిజిక్స్ చదవడం, భౌతిక శాస్త్రం చదవడం అంత ఈజీ పనేం కాదు. అంత ఫార్ములాలు ఉంటాయి, అంత తికమగ్గా ఉంటాయి, చాలా కష్టమై. అంత గొప్ప శాస్త్రవేత్తగా మారిపోయాడు చదువురాని ఆ కుర్రాడు. ఎవరి ప్రార్థన? తల్లి దీవెన, తల్లి ప్రార్థన.